ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున దేవుని గూర్చిన మాటలు కొంతమేరకు చర్చించుకుందాము. వాటిలో మొదటిగా కీర్తనలు 41వ అధ్యాయము 1వ వచనం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. పేదలను దారి చూపించాలి. పేదలకు దారి చూపించేవాడు ధన్యుడు అంట అని దేవాది దేవుడు చెప్పాడు, భరోసా కల్పించాడు పేదవాళ్ళకి. ఈనాడు మనం చూస్తూనే ఉన్నాం, గత ప్రభుత్వాలు కానీ పేదలకి కొత్త ఇల్లులంటూ, రుణాలంటూ అలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాయి. అయితే అలా పేదవాళ్ళని గమనిస్తూ వస్తున్న ప్రభుత్వాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ధనవంతులు కానివ్వండి, అలాంటి వాళ్ళు ధన్యులంట. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని మనలాంటి భక్తులకి దేవుడు అవకాశం అనేది కల్పిస్తాడు. ఆ అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అని అంటే, దేవుని కోసం, దేవుని పిల్లల కోసం మనము ఉపయోగపడాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ధన్యుడు. అలాంటి ధన్యకరమైన జీవితాలు మనకు అవసరం అండి. నేటి సమాజానికి అవసరం అండి. అలాగే ప్రపంచ జనాభా భవిష్యత్తు కోసం దేవుడు రాయించిన మాట ఏంటంటే, నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకున్నాను. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటని, నాలుగుతో పాపము చేయకున్నట్లు అన్నాడు. మన నాలుగుతో, మన మాటల ద్వారా ఎలాంటి పాపము చేయకుండా ఉండునట్లు జాగ్రత్త పడాలంట. మన దేహమునకు మన మాటలు ఎంత అవసరమో, మన జీవితానికి భరోసా కూడా అంతే అవసరం. అయితే ఇలాంటి జీవితానికి భరోసా ఇచ్చే దేవుడు ఏమంటున్నాడంటే, నీ నాలుగుతో పాపం చేయకున్నట్లు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాలి. మన మాట, మన ఆలోచనలు, మన హృదయం, మన నడక పడక అన్నీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. గమనించిన దేవుడు ఏమంటున్నాడంటే, మొదటి ఆ మానవుడి ఉన్న కాలము నుండి నేటి ఉన్న కాలం వరకు దేవుడు గమనిస్తూ వస్తూనే ఆయన ఆలోచిస్తూ ఈ మాట అంటున్నాడు, ప్రజలు జాగ్రత్తగా ఉండండి. మీ మాటల ద్వారా, మీ ఆలోచనల ద్వారా జాగ్రత్తగా ఉండండి. దేవుడి కోసం కష్టపడి పని చేయండి. మారు మనసు పొందండి. పేదలను ఎలా కటాక్షిస్తున్నారో, పాపం చేయొద్దు అనే చెప్పే వాళ్ళు కూడా నేటి సమాజానికి అవసరం. అందుకని అలాంటి వాళ్ళు దేవుని కోసం కష్టపడి పని చేయాలండి. దేవుడి కోసం కష్టపడి పని చేయాలండి. అలాంటి భక్తులు నేటి కాలానికి అవసరం. మొదటి శతాబ్దంలో కష్టపడ్డారు శిష్యులు. అదే వారసత్వాన్ని మనం సంపాదించుకొని దేవుని కోసం కష్టపడాలి, కుటుంబం కోసం కష్టపడాలి, దేవుని యొక్క వారసత్వాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. వందనాలు.